ఈరోజు పరలోక దీవెనలు ఏంటో కొన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అది తెలియాలంటే ముందు భౌతికపరమైన దీవెనలు ఏంటో తెలియాలి. మనకి భూమి మీద వచ్చి మన దీవెనలు ఏంటి? మనం రోజు అడిగేదే కదా, ప్రభుత్వం మాట్లాడేదే కదా. ఏం మాట్లాడతాం ప్రతిరోజు? మన ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు, నాకు ఇల్లు దయచేయి, నాకు సంతానం దయచేయి, నాకు ఇంకా చాలా ఉన్నాయి భూమి మీద, వెండి దయచేయి, బంగారం దయచేయి, గృహం దయచేయి, ఇవన్నీ విజయాలు దయచేయి, యుద్ధాల మీద పోరాటం మీద జయం దయచేయి. ఇవన్నీ కూడా మనం ప్రభు సన్నిధిలో కోరుకునేటటువంటి ఆశీర్వాదాలు. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా భూమి మీద మనకు వచ్చేటటువంటి భౌతికపరమైన ఆశీర్వాదాలు. కానీ పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? పరలోకం నుంచి వచ్చే దీవెనలు అంటే దేవుడు పరలోక పైనుంచి కిందకి వేస్తాడు అనుకుంటున్నారా? పరలోక అవసరమైన దీవెనలు ఏంటో కొన్నిటిని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. యాకోబు పత్రికలో మనం చూస్తే దేవుని వాక్యంలో ఒక మాట అక్కడ చాలా స్పష్టంగా రాయబడి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి మనకి వచ్చును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రేష్టమైన ప్రతి ఈవి. చూడండి, భూమి మీద దొరికే వాటన్నిటినీ కూడా బహుమానాలు లేకపోతే ఆశీర్వాదాలు. కానీ పరలోకం నుంచి వచ్చే దాని గురించి యాకోబు భక్తుడు ఏమన్నాడంటే అవి శ్రేష్టమైనవి అని రాశాడు. అంటే ఇవి శ్రేష్టమైనవి కావా అంటే ఖచ్చితంగా కాదు. వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, అంతకన్నా విలువైన లోహాలు కావచ్చు, ఏదైనా కానీ అవి మంచివే కానీ శ్రేష్టమైనవి కావు. విలువైనవే కానీ ప్రభు చేత శ్రేష్టమైనవిగా గుర్తించబడినవి కావు. ఏది శ్రేష్టమైనది అంటే పరసంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు పంపబడేదే శ్రేష్టమైనది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఇప్పుడు ఆ పరసంబంధమైన బహుమానాలు ఏంటి, పరసంబంధ ఆశీర్వాదాలు ఏంటి, ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే పరలోకపు దీవెనలో మొట్టమొదటిది రక్షణ. దేవునికి స్తోత్రం చెల్లిసిన. హల్లెలూయా. సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుంచి మానవ జాతికి ఇవ్వబడినటువంటి బహుమానము, దీవెన ఏంటి తెలుసా? రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేమనుకున్నారంటే వెండి బంగారాల కనుక శ్రేష్టమైన పైనుంచి అని పడేస్తాడో అనుకున్నారేమో. అంతకన్నా శ్రేష్టమైంది ఏంటి తెలుసా? రక్షణ. రక్షణ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? రక్షణ, రక్షకుడు అంటే ఏం గుర్తొస్తుంది? నేను ఒక మాట మీతో చెప్తాను. తండ్రి పిల్లలు అందరు ఇంట్లో ఉంటారు. పిల్లడు ఒక్కడే బయటికి వెళ్తున్నాడు అనుకోండి, నాన్నగారు క్రెడిట్ కార్డు, నాన్నగారు డెబిట్ కార్డు ఇచ్చి పంపిస్తే సంతోషంగా ఉంటారా? ఉండరు. అదే తండ్రే పిల్లోడు తెలితే చాలా సంతోషం ఇస్తారు. అంటే ఆ పిల్లకి లేదా పిల్లవాడికి రక్షణ ఏంటంటే అతనికి తోడుగా వచ్చినటువంటి ఆ వ్యక్తి. పరలోకము నుంచి రక్షణ మానవ జాతికి ఆశీర్వాదకరంగా వచ్చిందంటే ఆ రక్షణ ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజ అరణ్యయాత్ర చేస్తున్నారు. ఎందుకు అరణ్యయాత్ర? ఐగుప్తు బానిసత్వాన్ని విడిచిపెట్టి అరణ్యయాత్ర ద్వారా వాళ్ళు గమ్యానికి చేరాలి. ఈ అరణ్యయాత్రలో వారిని ఆలకించేవారు లేరు. వారిని నడిపించే మోషే ఉన్నాడు. అయినా వారికి ఏదో తీరని లోటు, వాళ్ళకి ఏదో భయం. వెనక నుంచి ఎవరు వస్తారో తెలియదు, ఫరో తరుముతాడో తెలియదు, ముందేంటో తెలీదు. అగమ్య గోచరముగా ఉన్న వారి జీవితాల్లో ధైర్యం పుట్టించడానికి ప్రభు పరలోకము నుంచి ఒక మాట చెప్పేమని తెలుసా? నేను మీ మధ్య నివసించినట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించమని చెప్పాడు. అంటే వారికి రక్షణ ఎప్పుడు అని ప్రభు గ్రహించాడంటే, వారికి రక్షణ ఏదని గ్రహించాడంటే ఆయన సన్నిధి లేదా ఆయన తోడు వారికి రక్షణగా ఉంటే అదే వారికి దీవెనని దేవాతి దేవుడే పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆయన సన్నిధిని వారికి తోడుగా ఉండి వారికి రక్షకుడుగా వచ్చాడు. మన కొరకు ఆయనే శరీరధారిగా లోకములోకి వచ్చి రక్షకుడుగా మనతో ఉన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రక్షణ ఎందుకు పరసంబంధమైన దీవెనంటే ఈ రక్షణ దేవుడు తప్ప మరెవరు ఇవ్వలేంది. అవునండి. వెండి ఎవరైనా ఇవ్వగలరు, బంగారం ఎవరైనా ఇవ్వగలరు, ఆస్తి ఇవ్వగలరు,
అంతస్తు ఇవ్వగలరు, స్వస్థత ఇవ్వగలరు, ఆరోగ్యం దయచేయగలరేమో, ఇంకా చాలా విషయాల్లో మనిషి మేధస్సుని బట్టి ఇంకా ఏమేమో చేయగలరేమో, కానీ రక్షణ మాత్రం దేవుడు తప్ప మరి ఎవ్వరూ ఇవ్వలేరు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అనే మాట రాయబడింది. అక్కడ ఎవరండి? ఆయనే అంటే మానవ జీవితములో పాపి అయిన వ్యక్తి యొక్క పాపమును క్షమించగలిగి రక్షించగలిగిన దేవుడు మాత్రమే కనుక ఆ దేవుడే పరమును విడిచి లోకానికి రావాల్సి వచ్చింది. ఎవరో ఒకళ్ళ ద్వారా చేయగలిగితే మోషేను వాడుకోలేడు దేవుడు, యెహెజ్కేలును వాడుకోలేడా, ఇర్మియాను వాడుకోలేడా? ఎందుకని? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించగలుగుతాడా? ఒక పాపి మరొక పాపిని రక్షించగలుగుతాడా? ఒక శాపములో ఉన్న ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క శాపాన్ని తీసివేయగలుగుతాడా? కనుక మానవుని జీవితంలో పాపపు భీతి, పాపం వల్ల వచ్చే శాపము, పాపం వల్ల వచ్చే మరణము తీసివేయబడాలంటే పాపరహితుడైన వాడు రావాలి. కనుక ఆ పాపరహితుడు భూమి మీద లేనందున ఆ పాపరహితులను దేవుడే లోకములోకి వచ్చి మానవాళికి పరసంబంధమైన దీవెనిచ్చాడు. అదే రక్షణ. కానీ విచారం ఏంటంటే రక్షించబడిన అందరం చేతులు పైకెత్తాంప, ఇంకా భయం గుప్పిట్లోనే బ్రతుకుతున్నాం, ఇంకా అనేక సమస్యల వలయంలోనే చిక్కుకున్నాం, ఇంకా బానిసత్వంలోనే బ్రతుకుతున్నాం. రక్షించబడిన మనకు ఏ భయము ఉండకూడదు, ఏ చిక్కుల్లో మనం చిక్కుబడి ఉండకూడదు. ఎందుకంటే మనం విడిపించబడిన వారము, విమోచించబడిన వారము. కొంతమంది విచారం ఏంటంటే అసలు ఈ భూమి మీద ఉన్నవన్నీ సంపాదించుకున్నారు కానీ పరసంబంధముగా మనకు అనుగ్రహించిన రక్షణను పొందుకోలేదు. అనగా ఆ దేవుని మనం కలిగిన వారిగా లేము. చూడండి, బ్యాంకులో డబ్బులు ఉంటాయి, మన డబ్బులే, కానీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. 1 కేజీ బియ్యం ఇమ్మంటే ఎంతమంది ఇస్తారు? నేను కొట్టు పెడితే ఇవ్వను. మీరు ఇస్తారా? మీరు ఇస్తారా చెప్పండి? ఎవరైనా ఎవరు కదా? అంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ నీకు అది ఉపయోగం కాదు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ నీకు అది ఆహారం పెట్టడంలా. కానీ బ్యాంకులో డబ్బులు నీ చేతిలోకి వస్తే, నీ జోబులో ఉంటే, అది నీతో ఉంటే అది నీకు ఆహారాన్ని ఇస్తుంది, సమస్తమును సమకూరుస్తుంది. యేసుప్రభు తెలుసండి నాకు. యేసుప్రభు మంచి దేవుడు అండి. యేసుప్రభు అద్భుతాలు చేస్తాడండి. యేసుప్రభు ఆశ్చర్యకాలు లేదు, రక్షణ ఇవ్వదండి. కానీ యేసుప్రభు నీలో ఉంటే, నీలోనికి వస్తే, నువ్వు విశ్వసించి నీ హృదయానికి తగినట్లుగా నువ్వు నమ్మి బాప్తీసం పొందితే యేసు ప్రభు పాపమును క్షమిస్తాడని నమ్మి, నా పాపములు ఒప్పుకున్నాను ప్రభువుని ఒప్పుకొని ఆయన ద్వారా పాపక్షమాపణ పొంది నమ్మి బాప్తీసం పొందితే అప్పుడు మాత్రమే రక్షించబడతారు. అదే రక్షణ పొందటానికి గుర్తు. నమ్మి బాప్తీస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఖచ్చితంగా. కనుక ప్రభువుని తెలుసుకుంటే రక్షించబడినవాడు కాదు, ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకుంటే రక్షణ కాదు. ఆ పరలోక బహుమానం నీదవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఆ పరలోక బహుమానాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. లేదా ఆ బహుమానం సంపాదించుకోటకు ఏం చేయాలో నువ్వు అది చెయ్యాలి. ఏం చేయాలి? ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. ఒక దగ్గర చాలా నాణ్యాలు ఉన్నాయట, చాలా బంగారం ఉందట. ఆ నాణ్యాలన్నిటికీ కోసం వాడికి ఏదో మొత్తానికి కనపడింది. ఒకటి కనపడితే వాడు అన్నాడు, ఈ వజ్రాలన్నీ తీసేసుకో, ఆ ఒక్క నాణ్యం నాకు ఇచ్చేయమన్నాడు. అదేట్రా పిచ్చోడా, ఇన్ని నాణ్యాలు ఇచ్చేసి ఒక్కటి తీసుకుంటున్నావు ఏంటంటే దాని విలువ మీకు తెలియదు అన్నాడు. ఆ ఉపమానం ఎందుకో చెప్పాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్నవన్నీ సంపదలు పోగు చేసిన ఒక్కటైన యేసు ప్రభుతో సరిపోల్చదగినది ఏది కూడా లేదు. అందుకనే నీతో సముడైన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈరోజు పరసంబంధమైన ఆ రక్షకుడైన యేసయ్య నీలోనికి వస్తానంటే ఆ రక్షణ ఎందుకు పొందటంలా? ఆ రక్షకుడైన యేసుని మనలోకి ఎందుకు చేర్చుకోవట్లేదు తెలుసా? ఇంకా లోకములో మన మతమో, మన కులమో, మన ఆస్తో, మన అంతస్తో ఇంకా ఏదో మనల్ని ఆపుతుంది. వీటికంటే వాటిని విలువైనదిగా ఎంచుతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందటం అంటే అర్థం ఏంటి తెలుసా? రక్షకుడైన యేసు కంటే మరి ఏది విలువైంది లేదని యేసు కొరకు వాటన్నిటిని విడిచిపెట్టి యేసును చేర్చుకోగలిగితే వాడు రక్షించబడిన వాడు, వాడికి మాత్రమే పరలోక దీవెనలు పొందే అర్హత కలిగిన వాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నున్నా వీటితో సమానమైనది కాదు. కొంతమంది మన ఉద్యోగం ఉంటే మన అంతస్తును దాటి ప్రభువు దగ్గరికి రాలేరు.
కానీ ఈరోజు ప్రభు సేవకునిగా తెలియచేస్తున్న రక్షణ పర సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు. నోబడీ కెన్ డూ దట్. ఆ రక్షకుడైన యేసు తప్ప మరి ఎవ్వరూ చేయలేనిది పాపక్షమాపణ. కనుకనే రక్షణ పర సంబంధము నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే రక్షించబడిన వాడికి అది పరసంబంధం దీవెన. ఎందుకంటే ఆ రక్షణ మాత్రమే రక్షించబడిన మనిషిని దేవుని దగ్గరకు చేర్చగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సాల్వేషన్ అలౌస్ ద పర్సన్ టు యాక్సెస్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలోనికి అతను రావటానికి అవకాశం కల్పించేది రక్షణ మాత్రమే, ప్రత్యేకించబడిన వాడు మాత్రమే. కట్టబడిన దేవాలయములో నడిమికి తెర ఒకటి కట్టబడింది. ఆ తెర అవతలేముంది? పరిశుద్ధమైన మందస్సం ఉంది. ఆ తెర యువతలు ఎవడున్నాడు? పాపి అయిన మనుషుడు ఉన్నాడు. ఆ తెరను దాటుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రతిష్ఠించబడిన పరిశుద్ధపరచబడిన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అవునండి. కానీ ప్రభు యొక్క మహాకృప ఏంటి తెలుసా? రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు తన ప్రాణమును మనకు అర్పించి విశ్వసించిన వారందరికీ రక్షణ అనుగ్రహించి తెర లేకుండా దాన్ని చించివేసి ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలములోకి చేరి అబ్బా తండ్రి అని పిలుచుకునే కృపా భాగ్యం రక్షించబడి అందరికీ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సాల్వేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఈజ్ ద గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. రక్షణ అనేది పరలోకము నుంచి తేబడినటువంటి ఘనమైన బహుమానమని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని పదాలు తరచుగా వింటాం తప్ప దాని యొక్క లోతు అర్థం చేసుకోం. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య యేసు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యేసు మా ఇంటికి వచ్చాడు అన్నాడా? అనలా. బోధకుడు మా ఇంటికి వచ్చాడు అన్నాడా? అనలా. ధనవంతుడు మా ఇంటికి వచ్చాడు అన్నాడా? అనలా. ఏమన్నా తెలుసా? జక్కయ్య అన్నాడు, నేడు రక్షకుడు మా ఇంటికి, సాల్వేషన్ హస్ కమ్ టు మై హౌస్. రక్షణ మా ఇంటికి వచ్చింది. రక్షణ ఎక్కడ వచ్చింది? ప్రభు కదా వచ్చింది, యేసు ప్రభు కదా వచ్చింది. మరి రక్షణ వచ్చింది అంటే ఏంటంటే రక్షకుడు యేసు ప్రభువే కనుక ఆయన రావటం వల్లే నాకు రక్షణ వచ్చింది. లేకపోతే ఇదివరకు నాతో పాటు అధికారులు ఉన్నారు, యేసు కంటే ధనవంతులు వచ్చారు, యేసు కంటే విలువైన వాళ్ళు వచ్చారు. కానీ యేసు వచ్చినప్పుడు నాకు వచ్చింది రక్షణ. వాళ్ళు వచ్చినప్పుడు నా జీవితం రక్షణ అని తెలియదు. కానీ ఇప్పుడు నేను గుర్తించింది ఏం తెలిసే, విత్ జీసస్ ఐ గాట్ సాల్వేషన్ నౌ. యేసు ద్వారా నాకు రక్షణ కలిగింది. పరలోకము నుంచి వచ్చిన బహుమానాల మొట్టమొదటిది ఏంటి తెలుసా? రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా చూద్దాం, చూడండి. పరలోకం నుంచి రాబడిన రెండవ దీవెన అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకపు దీవెనలో రెండవది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకము నుంచి వచ్చిన దీవెన ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఈ దేహంలో ఏమేమి ఉన్నాయి? ఈ హృదయంలో ఏముంది? ఈ హృదయంలో ఏం ఉంచుకోగలం మనం? సాధారణంగా మనం ఈ మాట, ఆకాశము నా సింహాసనము, భూమి అంత గొప్ప దేవుడు మనలోనికి రావటం సాధ్యమయ్యేదంటారా? ఎలా ఉంటాడు భూమి మీద మనతో? ప్రభు అనేది తగ్గించుకొని శరీరధారిగా వచ్చాడు, మన మధ్య ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళ మధ్యలో ఉంటే సరిపోదు, ఇప్పుడు నేను వాళ్ళల్లో ఉండాలని కోరుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళల్లో ఉండాలని కోరుకుని ఏమన్నాడు తెలుసు? దేవుడు పరలోకము నుంచి ఆ దీవెనిస్తే తప్ప వాళ్ళు పొందుకోలేరు గ్రహించిన దేవుడు ఆయన కోరుకున్నది ఒకటే, రక్షించబడిన ప్రతి వారి హృదయాన్ని దేవుడు శుద్ధి చేసి పరిశుద్ధాత్మక నిలయంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక
కనుక పరలోకము నుంచి పంపబడిన రెండవ దీవెన ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి చెప్పగలరు ఎవరైనా? వాట్ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి? దేవుని శక్తి అని అర్థం. అర్థమైందండి? దేవుని శక్తి. దేవుని శక్తి దేవుడు ఇవ్వకపోతే మనుషులు ఇస్తారా? మనుషులు ఇస్తారండి? చూడండి, మానవుని జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా. అందరికీ సమస్యలు ఉంటాయి కదా, వ్యాధులు ఉంటాయి కదా, బాధలు ఉంటాయి కదా, కష్టాలు ఉంటాయి కదా. ఈ సమస్యలన్నీ కలిగించేది ఎవరు? సమస్యలు కలిగించేది ఎవరు? కొన్నిసార్లు పరీక్షించడానికి వచ్చినా, కొన్నిసార్లు సాతాను శోధించడానికే వస్తాయి. కనుక ఏదైనా కానీ మానవుని జీవితంలో మానవుని శక్తికి మించిన సమస్యలు కొన్ని మన జీవితంలో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏం తెలుసా? పాపము. ఈరోజు మనం జయించలేని శత్రువు ఎవడైనా ఉన్నాడంటే ఏంటంటే అది పాపం కదండి. ఎవరైనా పాపం చేయాలని ఆశించేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పోనీ పాపం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? పాపం మరణశిక్షను తెలిసి అయినా ఎందుకు పాపం చేస్తున్నావు? రోడ్డు మీద మీరు కుడివైపు డ్రైవ్ చేస్తారా, ఎడమవైపు డ్రైవ్ చేస్తారా? ఎడమవైపు. కుడివైపు డ్రైవ్ చేస్తే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవ్వదు, సమాధి పెట్టి తయారవుద్ది. అన్నిసార్లు యాక్సిడెంట్ అవ్వదు, కొన్నిసార్లు అది మన మరణానికి కూడా తీసుకెళ్తుంది. సైకిలే కదా, సైకిలే, లారీయే గుద్దక్కర్లా, కాలంలో పడిపోయినా చచ్చిపోతాం మనం. కనుక ఎటు వెళ్ళాలో అటే మనం వెళ్ళాలి. కానీ కొంతమంది కొన్నిసార్లు మేము ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటాం కదా, హైవేలో ఆపోజిట్లో కూడా మనం ఎంత స్పీడ్కి వెళ్తున్నాం ఆడుకొంత స్పీడ్గా వచ్చేస్తుంటాడు. ఆడేమనుకుంటాడు, పోతే ఆడే పోతాడు అనుకుంటాడు, కానీ ఆడు కూడా పోతాడు అనుకుంటాడు. చాలా స్పీడ్గా వచ్చేస్తుంటాడు ఎదరి నుంచి. అంత వేగంగా వస్తున్నప్పుడు ఆ రాంగ్ రూట్లో వచ్చినప్పుడు వాట్ ఈస్ ఈ వెల్కమింగ్? ఈజ్ వెల్కమింగ్ ద డెత్. అతను మరణాన్ని అతడు కూడా చంపడానికి అతను ప్రయత్నం చేస్తాడు. అందుకనే నేరంగా పరిగణించబడింది వేరొక మార్గంలో వచ్చేటటువంటి వాడు కదండి. కనుక మనము ఇలా వెళ్తే చచ్చిపోతాం తెలుసు కాబట్టి బుద్ధున్నోడు ఎవడో సాధారణంగా అలాగా వెళ్ళడు. అందుకనే క్రమంగా వెళ్ళటం కోసం ఒక పద్ధతిని ఏర్పరచుకున్నాడు. అది ఒక నియమం. పాపం ఏం చేస్తుంది? పాపం ఏమన్నా మనకేమన్నా కిరీటం ఇస్తుందా? ఇవ్వదు కదా. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే దానికి సిద్ధపడేనా పాపం చేసేది మనం? ఆ మరణం కూడా ఎలాంటిది? నిత్య మరణం. అది శాశ్వత మరణం. కనుక అది తెలిసే పాపం చేస్తామంటే దేన్ని కోరుకొని పాపం చేస్తున్నాం మనం? చెయ్యాలని కాదు, చెయ్యాలి ఎవడో ఆపోజిట్ని వెళ్ళాలని కాదు. వాడికి ఏదో అర్జెంటు, వాడికి ఏదో వేరే తాగలేదు, వాడి అటు నుంచి రావాలంటే బోల్డ్ పెట్రోల్ అయిపోతుంది. మరి ఏమనుకుంటాడే వాడు అవసరం అని అలా తీసుకెళ్తుంది. ఇలాగ పాపం చేసే ప్రతి వాడికి ఒక కారణం ఉంటుంది. దొంగతనం చేసినప్పుడు పట్టుకుంటే కారణం లేకుండా దొంగతనం చేస్తాడు ఎవడైనా? సో కారణం ఉంటే దొంగతనం చేయొచ్చా? అలా అయితే ప్రతి వాళ్ళు బ్యాంక్కి వెళ్ళిపోతాం సాయంత్రం అందరం కలిసి. రీజన్స్ విల్ నాట్ సాటిస్ఫై ద మిస్టేక్ యూ డూ. నువ్వు చేసిన తప్పు ఏది కారణం చెప్తే సరిపోయేది కాదు. అయినా మనం పాపం చేస్తాం. ఎందుకని? చేయాలని కాదు, పాపము చేయకుండా ఉండేటటువంటి సామర్థ్యం చాలా మందిలో లేకుండా పోయింది. అది గ్రహించిన దేవుడే సాతాను వేసే ఉచ్చు నుంచి వారిని విడిపించబడాలంటే మానవ శక్తి సరిపోదని గ్రహించిన దేవుడు మానవులకి దైవ శక్తిని అనుగ్రహించడానికి దేవుడే పరిశుద్ధాత్ముడిగా మన హృదయంలో దేవుడు ఇచ్చాడు. దేవుడు అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా మన గురించి? ఇప్పుడు ఈ లోకములో ఉన్నవాడి కంటే, అనగా నిన్ను రాంగ్ డైరెక్షన్లో నడిపించేవాడికంటే, నిన్ను పాపమునకు ప్రేరేపించేవాడికంటే, నిన్ను శోధనలో కృంగదీసేవాడికంటే, నిన్ను వ్యభిచారం వైపు నడిపించేవాడికంటే, చెడ్డవాటిని చూచే కన్నులు కలుగజేసే వాడికంటే నీలో ఉన్న దేవుడు బలవంతుడు. నువ్వు చెడు చూసినప్పుడు కళ్ళు తిప్పేసుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. రాంగ్ వేలు వెళ్లకుండా సరైన మార్గంలోకి వెళ్ళే సామర్థ్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. కనుక లోకములో ఉన్న మనకు అపవాది కలుగజేసే పాపపు శోధనలు జయించగలిగి జీవ మార్గమును అనుసరించే సామర్థ్యమును దేవుడు అనుగ్రహించడానికే దైవ శక్తిని దేవుడిచ్చాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తే పరసంబంధమైన బహుమానము. చెప్పండి ఏంటది? పరసంబంధమైన బహుమానము. అది పరిశుద్ధాత్మ ఎందుకు మనకి ఇవ్వబడింది? అది పరసంబంధమైన దీవెనంటే ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? మనలను సరైన మార్గంలో ప్రయాణం చేసేలాగా
చేస్తుంది, సరైన కార్యాలు చేసేలా చేస్తుంది, మంచి మనస్సాక్షిని మనకు దయచేస్తుంది, మంచి స్వభావాన్ని దయచేస్తుంది, నూతన మనస్సును మనకు కలిగిస్తుంది, నూతనమైన బుద్ధిని మనకు పుట్టిస్తుంది. అంతేకాదండి, ఇట్ ఎంపవర్స్, అది మనల్ని సమర్థులుగా చేస్తుంది. దేని కొరకు? సత్కార్యము చేయుటకు, దుష్కార్యమును విడిచిపెట్టుటకు దేవుడు సామర్థ్యమును మనకు అనుగ్రహించడం కోసమే దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఇట్ ప్రొడ్యూసెస్ గాడ్లీ క్యారెక్టర్. పరిశుద్ధాత్మ లేకుండా దైవికమైన గుణలక్షణం మనలోనికి రాదండి. ఆత్మ పొందినోడికి ఆత్మ పొందనోడికి తేడా ఏంటి అంటే, ఆడి మొక్కలు చీమజర్లు పాకినట్టుంటుంది, వీడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, అంతే తేడా. పరిశుద్ధాత్మ పొందినవాడు, ఆత్మచేత నింపబడినవాడు, హీ లివ్స్ విత్ ఎ డివైన్ క్యారెక్టర్. దైవికమైన గుణంతో వాడు బ్రతుకుతాడు. అంటే ప్రేమతో, సాత్వికంతో, దీన మనసుతో, సంతోషంతో, సమాధానం కలిగించు మనస్సుతో వీడు జీవిస్తాడు. ఇదే పరిశుద్ధాత్మ పొందిన వాని యొక్క గుణలక్షణం. కనుకనే ఈ సామర్థ్యం మనిషిలో లేదు. సాధారణంగా మనకు లేని ప్రాబ్లం కూడా తలుచుకొని వాళ్ళు అలా చేస్తే ఏమైపోదు, ఇలా వస్తే ఏమైపోదు, అమ్మో వర్షం గాలి చెట్టు నా మీద పడిపోతే పడలేదుగా, కానీ పడితే ఏమవుతుంది, లారీ తిరగబడిపోతే ఏమవుతుంది, అది నా మీద పడితే ఏమవుతుంది, మనకు మనమే ఊహించేసుకొని చాలా దిగులు పడిపోతుంటాం మనందరం కదా. కానీ మనలో అనుమానాన్ని, పెసిమిజంను తీసేసి, నా దేవుడు మరణములో నుంచి కూడా తప్పించగలవాడు, జీవము కలిగిన దేవుడు, నాకు జీవము కొరకు తోడుగా ఉన్న దేవుడు అని ఆలోచన అనుగ్రహించేది నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. అంతేకాదండి, ఈ పరిశుద్ధాత్మ అనేది పరలోకం నుంచి దీవెన. ఎందుకంటే మీరు కోర్టులో కొన్ని కేసులు అవుతుంటాయి, అయినప్పుడు దానికి అయ్యే ముందు ఏం చేస్తారంటే, కోర్టు ద్వారా ప్రాపర్టీని అటాచ్ చేస్తే దానికి సీల్ వేస్తారు, గుడ్డతో తాళం చుట్టి దానికి ఒక ముద్ర వేస్తారు. ఎవరు ఇప్పుతారు అది? మా దగ్గర కత్తి ఉందని కోసాం అనుకోండి, జైలు ఉంది కానీ లోపల వేసేస్తారు మనల్ని. ఒక్కసారి న్యాయమూర్తి దానికి సీల్ వేస్తే మళ్ళా న్యాయమూర్తి దాన్ని విడిపించాలి. అంటే అర్థం ఏంటంటే, ఇది నీది అవ్వచ్చు కానీ అది తేలే వరకు ఇది నాది. దట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, అది ఎవరిదైనా కావచ్చు. కానీ ప్రభు ఏమన్నా తెలుసా, ఆయన ఆత్మని లోకానికి పంపించాడు, పరసంబంధమైనదిగా ఈ లోకంలోకి వచ్చి అన్నాడు, ఆత్మ చేత దేవుడు మనల్ని ముద్రించెను. గాడ్ హ్యాస్ సీల్డ్ us with the Holy Spirit. పరిశుద్ధాత్మని ముద్ర చేత దేవుడు మనల్ని నింపి అపవాదితో చెప్తున్నాడు, వీళ్ళు నా వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఎవరు వాళ్ళమండి మనం? పరిశుద్ధాత్మ పొందారేంటి? మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? చోటు ఉందా పరిశుద్ధాత్మకి? పరిశుద్ధాత్మ నివసించడానికి యోగ్యమైన శుద్ధమైన హృదయం ఉందా? ఆ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు వస్తాడా? ఆ పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ముద్రించబడిన వాడు కాదు, నువ్వు అపోహ అంతే. పరిశుద్ధాత్మ చేత నింపబడితే యు ఆర్ సీల్డ్ బై గాడ్. సాటన్ కెనాట్ స్నాచ్ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేత ముద్రించబడిన వాడిని అపవాది తన చేతిలోనికి ఎలాగూ తీసుకోవడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మూడోదిగా మనం చూచినట్లయితే పరలోకము నుంచి వచ్చినట్టు మరొక దీవెన ఏంటి తెలుసా? మూడోది లెమెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. స్తోత్రం చెప్పండి అందరూ. పరలోకము నుంచి వచ్చిన మరొక దీవెన ఏంటి తెలుసా? దేవుని వాత్సల్యత. చెప్పండి ఏంటండి? దేవుని వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ. ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్ ఈస్ డివైన్ లవ్. దైవికమైన ప్రేమ. చూడండి, ఈ ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే దేవునికి అనుదినము. చెప్పండి, ఎప్పుడు పుడుతుందంట దేవుడు? అనుదినము పుడుతుందంట. మనందరం దేవుని పిల్లలం కదా. వాడి పనికి మాలినోడైనా, వాడు రోజు పాపం చేస్తున్నా, వాడు రోజు దేవునికి అయిష్టంగా తిరుగుతున్నా, దేవుని వాత్సల్యత ప్రతిరోజు వచ్చి తన మార్గం వైపు త్రిప్పటానికి ఆయన వాత్సల్యత ప్రతిరోజు దర్శిస్తుంది మనల్ని. హల్లెలూయా. అసలు ఎవరైనా కానీ మన దగ్గర పనిచేసేవాళ్ళు నిర్లక్ష్యంగా పనిచేస్తే అని చూస్తే చిరాకేస్తుంది మనకి. అర్థమైందా? ఇది కొన్నిసార్లు ఆడిమి చిరాకు పడుతూ ఉంటా అంటే, ఆడిమి చిరాకు కాదు, పని చేయకపోవటం వల్ల వచ్చే చిరాకు.
ఆడు బాగా పని చేస్తాడు అనుకోండి, మనం జీతం అంత ఇవ్వకపోయినా సరే బాగా పని చేసాడు మనకు బాగా ఇష్టం. సో వాడి మీద ఇష్టం దేనికి పుడుతుంది? మనకి పని చేయటం వల్ల, పని చేయకపోవటం వల్ల వస్తుంది అంతే. వాడు నమ్మకంగా ఉంటే ఇంకా ప్రేమిస్తాం, అంతే కదండి. ఆ రోజు మన ఇంట్లో పని చేసి మన దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళిపోతాను అనుకోండి, ఆయన ఎప్పుడు తీసేయాలని చూస్తుంటాం. అదే మనకు నమ్మకంగా ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం చేయాలి, మంచి యజమాని చేసే పని ఏం చేయాలి అది చేస్తాం కదా. అలాంటప్పుడు దేవుడు కూడా పలానా వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నాడు, వీళ్ళకి దీవెనిద్దాం, వీళ్ళకి కనపడదాం అనుకోలే. నమ్మకస్తుడికి అపనమ్మకస్తుడికి ఆయన వాత్సల్యత ప్రతిరోజు యథావిధిగా వస్తుంది. ఎందుకంటే ఆయనకి ఏ భేదము లేదండి. గాడ్ ఈజ్ నాట్ లవింగ్ యూ బికాస్ ఆఫ్ వాట్ యు ఆర్, హీ ఈజ్ లవింగ్ యూ బికాస్ వాట్ హీ ఈజ్. మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి ఆయన ప్రేమించలేదు, కానీ తానేమై ఉన్నాడో దాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తూ, ఆయన ప్రేమకు షరతులు లేకుండా, ఏ కండిషన్స్ లేకుండా ప్రతిరోజు దేవుని ప్రేమ మనకు కనిపిస్తున్నాడు. అది పరలోకం నుంచి తేబడినటువంటి ప్రేమ. హల్లెలూయా. మన ప్రేమ ఎప్పుడు కూడా కండిషనల్, మన ప్రేమ ఎప్పుడు లిమిటెడ్, మన ప్రేమ తాత్కాలికమైంది, మన ప్రేమ మారిపోయేది, మన ప్రేమ లాభాపేక్ష ఆశించేది. కానీ దేవుని ప్రేమ షరతులు లేనిది, దేవుని ప్రేమ అపరిమితమైనది, దేవుని ప్రేమ నిత్యము ఉండేది, దేవుని ప్రేమ ఎన్నటికీ మారనిది, దేవుని ప్రేమ త్యాగముతో కూడినది. కనుక దైవికమైన ప్రేమ మానవాళ్ళని ప్రేమించిన పరలోకపు దీవెన. హల్లెలూయా. సో మనం ఆ ప్రేమ కావాలా, ఈ టెంపరీ లవ్ కావాలా? మనకి ఈ టెంపరీ లవ్ కావాలా? అసలు మామూలుగా అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదంటారు. నేను అమెరికా వెళ్ళిన కొత్తలో, ఒకసారి వెళ్ళిన కొత్తలో అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. మన ఒక 10 డీమార్ట్లు కలిపితే ఒక షాప్ ఉంటుంది. అందులో వచ్చేటటువంటి వాళ్ళందరికీ ప్రతి షాపింగ్ మాల్లో కూడా ఫుడ్ ఉంటుంది. అక్కడ ఫుడ్ ఎలా అంటే, ఒక ఫుడ్ కోర్ట్లో ఒక 50 ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అందులో అందరూ 2-3 ప్లేట్లో పట్టుకొని టేస్ట్ అండి ఒక్కొక్కటి పుల్ల గుచ్చి పెడుతుంటాడు. ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా పెడుతున్నారు. అలాగా పెడుతుంటే మళ్ళాంటి వాళ్ళు అన్ని కొట్లో ఒక్కొక్కటి తినేసి ఏం కొనకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే మన కడుపు నిండటం ముఖ్యం, అంతే కదా. ఆడేంటో మన రుచి చూసి కొనమనేవాడు. మనకు అలా కదా, అన్ని రుచులు చూస్తే మన పని అయిపోయింది ఆ రోజుకి. జనగణ మన సెలవు వెళ్ళిపోవటమే. అన్ని రుచులు చూచి వెళ్ళిపోతాం, కానీ ఒక్కొక్కడు కూడా రుచి చూడమని ఇస్తా, అలాగే షాప్ అంతట్లో కూడా ఇస్తూ ఉండేవాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మన ప్రేమ అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడ లాభం ఉంటుందో అక్కడే ఉంటుంది. మన అత్యాశ వాడు మన మీద ప్రేమ చూపించినట్టు చూపించి మన దగ్గర ఉన్నది కూడా మొత్తం పట్టుకెళ్ళిపోతాడు. లాభాపేక్షతో కూడినటువంటి ప్రేమ. ఇవాళ లవ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇర్రెస్పెక్టివ్, ఇట్ ఈస్ ఆల్ రెస్పెక్టివ్. అంటే మనిషిని బట్టి ప్రేమ. కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది. కొంతమంది మనతోనే ఉంటారు కానీ మనల్ని ప్రేమించరు. కొంతమంది మన తిండే తింటారు, మనల్ని ప్రేమించరు. మన సహాయమే కోరుతారు, మనల్ని ప్రేమించరు. కానీ దేవుడు మనం ఆయన తిండే తిని ఆయన మాటకు వ్యతిరేకంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన దేవుడు కనుక. ఆ దేవాతి దేవుని ప్రేమ నీ నుంచి ఆశించింది ఏది కాదు, నీ నుంచి ఆశించకుండా దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమ చూపించినప్పుడు వాడు మనం పతిగా ప్రేమ చూపకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. మనం వాడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడం. మనతో ఉన్న వాడిని ప్రేమించడానికి మన మనసు రాదు. కానీ ప్రభు మనం ప్రేమించకపోయినా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆ ప్రేమ లేకపోతే మన సమస్యను చెప్పుకునే దిక్కు మనకి లేదు. దైవికమైన ప్రేమ మనకు దేవుడు ఇచ్చినటువంటి పరలోకపు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా పరమ తండ్రి మహోన్నతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినమందు నాయనా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు భౌతికమైన ఆశీర్వాదాల కొరకు మేము వెంపర్లాడుతూ వచ్చాం, కానీ ఈరోజు నాయన ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు ఎన్ని ఉన్నాయో మాతో మాట్లాడింది దేవా. నీ రక్షణ పర సంబంధమైన దీవెనని,
పరిశుద్ధాత్మ పరసంబంధమైన దీవెనని, నీ వాత్సల్యత పరసంబంధమైన దీవెనని, దేవా అక్షయమైనవి పరసంబంధమైన దీవెనని, పునరుత్థానపు బలము పరసంబంధమైన దీవెన మాతో మాట్లాడింది దేవా. ఆ పరలోకపు దీవెనలు పొందుకొని మీ రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండే కృప దయచేయండి. నీ సన్నిధి మా అందరితో నుంచి మీరే మహిమ పొందమని, విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింపజేసి వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. బలహీనమైన ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.